ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. బీఆర్ఎస్ నేతలపైన సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు త్రయం ఆర్థిక ఉగ్రవాదులని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో 8.21 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. 38,000 కోట్లు పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును 1.21 లక్షల కోట్లకు చేర్చారని విమర్శించారు. 1.02 లక్షల కోట్లు చెల్లింపులు చేసిన తర్వాత ప్రారంభించిన 3 ఏళ్లలోనే ఆ ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందని చెప్పుకొచ్చారు. కాళేశ్వరంపై చర్చ పెట్టాలని కోరుతూ కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తనకు ఎందుకు బ్యారేజ్లు అప్పగించాలో కేసీఆర్ సభకు మెప్పించి చెప్పగలిగితే 3 బ్యారేజ్లను ఆయనకే అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వారం రోజులు కాదు, 3 ఏళ్లు అప్పగిస్తామని L&Tతో పాటు ఇతర కాంట్రాక్టర్లను తొలగించి మేజర్ కాంట్రాక్టర్ కింద కేసీఆర్కు బ్యారేజ్లు అప్పగిస్తామని ప్రకటించారు. కాంట్రాక్టర్లను 60C కింద టర్మినేట్ చేసి బ్యారేజ్లు అప్పగిస్తామని, కేసీఆర్ తనకు కావలసిన వాళ్ళందరినీ పెట్టుకొని పనిచేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ వాదనలో బలం ఉంటే ఏ తప్పు చేయకపోతే సభకు రావాలన్నారు. ఉభయ సభ్యులు సంయుక్తంగా సమావేశం పెట్టడానికై సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సాగునీటి నిపుణులను అడ్వకేట్ జనరల్ సభలోకి పిలిచి మరీ చర్చ పెడదామన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ వినియోగిస్తున్నామని, సచివాలయాన్ని కూడా వాడుకుంటున్నామని, ఆయన పథకాలన్నీ కొనసాగిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ వెన్నుపూస లాంటిదని ముఖ్యమంత్రి చెప్పారు. అందులో 4 పూసలు పూడితే చేయడానికి ఏమీ ఉండదని అన్నారు. కాళేశ్వరం బ్యారేజ్లో నీళ్లు పంపే అవకాశాలు లేవని చెప్పారు. కేసీఆర్ కాళేశ్వరం కోసం 97,000 కోట్ల రుణం తెస్తే 33,000 కోట్లు ఏడాది వాయిదాల కింద చెల్లించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయి కూర్చున్నది. మీకు అందిస్తే చేసిన నిర్వాకం అనేది దీన్ని విధ్వంసం అంటారు. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక ఉగ్రవాది. ఉగ్రవాదం రకరకాలుగా ఉంటుంది, కానీ ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు. దీనికి ప్రజా కోర్టులో మొదటి విడతగా ఒక తీర్పు ఇచ్చిండ్రు. 2వ విడతగా గుండుసున్న చేసారు. 3వ విడతగా ఇంకా చేయాల్సింది ముందుంది. సో ఈ మొత్తం అప్పుడే